హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఎల్ఎల్ఎం కాలేజెస్ లిస్ట్ ఈ వీడియోలో చూద్దాము. ఈ విధంగా మనకు పీడిఎఫ్ ఉండడం జరిగింది. ఇది 2023 సంవత్సరానికి అండి. 2024 అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయిన తర్వాత మనం వీడియో చేద్దాము. అలాగే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఇక్కడ మన తెలుగు లా స్టూడెంట్స్ .in అనే వెబ్సైట్ ఉంది. గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేసి ఇక్కడ లాసెట్ కాలేజెస్ లిస్ట్ అయితే నేను ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పీపీటీ ప్రెజెంటేషన్లోకి వెళ్దాము. గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రైవేట్ లా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఈ ఒక్కొక్క కాలేజీలో కూడా చాలా కోర్సెస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీరు అదర్ గా రీసెర్చ్ చేయండి, ఏ కోర్స్ అయితే నాకు బాగుంటుంది ఫ్యూచర్ లో అని చెప్పి. దాన్ని బట్టి మీరు కోర్స్ సెలక్షన్ అలాగే కాలేజ్ సెలక్షన్ కూడా చేసుకోండి. అలాగే ఈవినింగ్ కాలేజెస్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరికైతే రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో రియంబర్స్మెంట్ వస్తుందండి. ఒకవేళ రాని పక్షంలో ఈ ఫీ ఏదైతే ఉందో అంతా కూడా మీరే పే చేసుకోవాలి పర్ ఇయర్. ఒకసారి మనం గవర్నమెంట్ కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ మనం చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీ ఉంది వరంగల్, ఓయూ క్యాంపస్ ఉంది హైదరాబాద్, తెలంగాణ యూనివర్సిటీ ఉంది నిజామాబాద్, బషీర్బాగ్ లా కాలేజీ ఉంది, ఇది కూడా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లోనే ఉంది. కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ 4 మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా మనకు ప్రైవేట్ లా కాలేజెస్. అలాగే ఇందులో ఒక్కొక్క కాలేజీలో కూడా చాలా కోర్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మనకు ఓయూ క్యాంపస్ హైదరాబాద్ మనం చూసినట్లయితే సుమారు 8 కోర్సు ఆఫర్ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో టోటల్ గా ఎల్ఎల్ఎం కి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే సుమారు 20 కాలేజెస్ ఉన్నాయి. అందులో సగానికి పైగా హైదరాబాద్ లోనే ఉండడం జరిగింది. అవేంటనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ లా రెగ్యులర్ ఇది 15 సీట్లు ఉన్నాయి, 20,100. అలాగే కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లాస్ 15 సీట్స్ ఉన్నాయి, 20,100. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ 15 సీట్లు, 20,100. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ 20 సీట్లు, 33,000. అలాగే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఈవినింగ్ కాలేజ్ అండి. ఇది ఈవినింగ్ టైంలో కూడా మీరు క్లాసెస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ జాబ్స్ చేస్తున్నట్లయితే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ 20 సీట్స్, 33,000. ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ లాస్ ఈవినింగ్ కాలేజ్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ 20 సీట్లు, 33,000. హ్యూమన్ రైట్స్ లాస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఈవినింగ్ కాలేజ్ 20 సీట్లు ఉన్నాయి, 33,000 ఫీ. అలాగే క్రిమినాలజీ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఈవినింగ్ కాలేజ్ ఇది 20 సీట్లు ఉన్నాయి, 33,000 రూపాయలుగా ఫీ ఉంది. ఓయూ క్యాంపస్ లో ఇన్ని కోర్సెస్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ బషీర్బాగ్ లోకి మనం వచ్చినట్లయితే జ్యూరిస్ప్రుడెన్స్ రెగ్యులర్ ఇది ఈవినింగ్ కోర్సెస్ అండి. ఇవన్నీ కూడా ఈవినింగ్ లో జరుగుతున్నాయి. బషీర్బాగ్ లో 20 సీట్లు, 20,100. కాన్స్టిట్యూషనల్ లా 20 సీట్లు, ఇంటర్నేషనల్ లా 20 సీట్లు, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 20 సీట్లు, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ 20 సీట్లు, క్రైమ్ అండ్ టార్ట్స్ 20 సీట్లు. ఇవైతే ఈవినింగ్ కాలేజ్ అండి టోటల్ గా ఇది. నెక్స్ట్ హైదరాబాద్ లోనే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇప్పుడు చెప్పుకునేవి. అరోరస్ లీగల్ సర్వీస్ అకాడమీ ప్రైవేట్ కాలేజ్, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లాస్ 16, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా కాన్స్టిట్యూషనల్ లాలో 16 సీట్లు, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ లో 16 సీట్లు, 31,000 ఫీ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూస్తే మహాత్మా గాంధీ లా కాలేజ్ కాన్స్టిట్యూషనల్ లా 16 సీట్లు, 45,000 రూపాయలు. కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు, 45,000 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ మార్వాడి శిక్షా సమితి లా కాలేజ్ కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లాస్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ ఉంది 16, 26,000 రూపాయల ఫీ ఉంది. నెక్స్ట్ పడాల రామిరెడ్డి లా కాలేజ్ కాన్స్టిట్యూషనల్ లా 16 సీట్లు, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు, 32,000 రూపాయల ఫీ ఉంది. పెండికంటి లా కాలేజ్ కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు, 30,000 రూపాయల ఫీగా ఉంది. నెక్స్ట్ సుల్తాన్ ఉలూం లా కాలేజ్ కాన్స్టిట్యూషనల్ లా 16 సీట్లు, 42,000. కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు, 42,000. ఇక్కడ ముస్లిం మైనారిటీ కాలేజ్. కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్ ఆంధ్ర మహిళా సభ ప్రైవేట్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి ఇది. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ 16 సీట్లు, 35,000 రూపాయలు. కాన్స్టిట్యూషనల్ లా 16 సీట్లు, 35,000 రూపాయలు. నెక్స్ట్ కేవీ రంగారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాన్స్టిట్యూషనల్ లా 16 సీట్లు, 26,000. ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లాస్ 16 సీట్లు, 26,000. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా క్రిమినాలజీ అండ్ క్రిమినాలజీ జస్టిస్ సిస్టమ్ 16 సీట్లు, 26,000. కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లాస్ 16 సీట్లు, 26,000 రూపాయలు. సో టోటల్ గా మనకు హైదరాబాద్ లో 12 కాలేజెస్ అయితే మనకు ఎల్ఎల్ఎం కోర్సెస్ ని అందుబాటులో ఉంచుతున్నాయి. నెక్స్ట్ మనం నిజామాబాద్ కి వచ్చేస్తే ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. ఇక్కడ కార్పొరేట్ లా 15 సీట్లు, 18,000 రూపాయల ఫీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వరంగల్లోకి మనం వచ్చేస్తే కాకతీయ యూనివర్సిటీలో సుమారుగా 6 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 10 సీట్లు, 23,000 రూపాయలు. లేబర్ లాస్ 10 సీట్లు, క్రిమినల్ లాస్ 20 సీట్లు, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఈవినింగ్ కోర్స్ అండి 10 సీట్లు, 33,000 రూపాయలు. లేబర్ లాస్ ఈవినింగ్ కోర్సు పైన కూడా ఇచ్చారు, కాకపోతే ఇది మార్నింగ్ డే కోర్సు. ఇది 10 సీట్లు, 33,000. క్రిమినల్ లాస్ ఈవినింగ్ కోర్సు 10 సీట్లు, 33,000 రూపాయల ఫీ అయితే కాకతీయ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వరంగల్లోనే ఆదర్శ లా కాలేజ్ ప్రైవేట్ లా కాలేజ్ కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు, 30,000. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్
16 సీట్లు 30,000 రూపాయలు. వరంగల్లో 2 కాలేజెస్ అయితే మనకు ఉండడం జరిగింది. నెక్స్ట్ ఖమ్మం చూస్తే మనైర్ కాలేజ్ ఆఫ్ లా కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు 28,000 రూపాయల ఫీ ఉంది. నెక్స్ట్ రంగారెడ్డిలో చూస్తే భాస్కర్ లా కాలేజ్ ఉంది. కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు 36,000. కాన్స్టిట్యూషనల్ లా 16 సీట్లు 36,000 రూపాయలు. నెక్స్ట్ మెదక్లో చూస్తే వినాయక కాలేజ్ ఆఫ్ లా ఉంది. ఇక్కడ కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ 16 సీట్లు 26,000 రూపాయల ఫీ అయితే మనకు ఉండడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్ లో మనం చూస్తే జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ లా కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్ 16 సీట్లు. కాన్స్టిట్యూషనల్ లా 16 సీట్లు టోటల్ 26,000 రూపాయలు ఉంది. కిమ్స్ కాలేజ్ ఆఫ్ లా కరీంనగర్ కార్పొరేట్ లా 16 సీట్లు. కాన్స్టిట్యూషనల్ లా 16 సీట్లు 26,000 రూపాయల ఫీగా ఉంది. సో ఇవన్నీ టోటల్ గా 20 కాలేజెస్ తెలంగాణలో మనకు ఉండడం జరిగింది. LLM కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. తర్వాత మనం అనాలిసిస్ కూడా చూద్దాం ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి. ఈ 2024కి సంబంధించి 3,270 మంది క్వాలిఫైడ్ అయ్యారండి. 2023 సంవత్సరానికి సీట్లు మనం చూసినట్లయితే 850 సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటికి 3,270 మంది పోటీ పడుతున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ 2023లో చూస్తే 2,776 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మంది ఎగ్జామ్ రాయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా సేమ్ సీట్లు అంటే లాస్ట్ ఇయర్ సీట్లే నేను ఇక్కడ వేయడం జరిగింది. ఈ సంవత్సరానికి పెరుగుతాయా తగ్గుతాయా అనేది మనం నెక్స్ట్ వీడియోలో అంటే ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేస్తారో అప్పుడు మాట్లాడుకుందాము. మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఆ టైంలో ఖాళీ ఉంటే నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియచేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.